అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మార్చి 21 తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 12:24 తర్వాత జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. అయితే కుంభరాశి వారికి మార్చి 21 తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:24 తర్వాత ఎలాంటి వార్త వాళ్ళు ఎగిరి గంతేస్తారు. కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు నడుస్తూ ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క జీవితం విషయానికి వస్తే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడు కూడా జీవితం పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది. అలాగే వీరు చాలా క్రమశిక్షణతో ముందుకు సాగిపోతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. వీరికి ఎప్పుడు కూడా క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఉండాలనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణతో ముందుకు సాగిపోతారు. కుటుంబ విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. కుటుంబం యొక్క విషయాలలో చాలా జాగ్రత్తగానే నడుచుకుంటారు. వీరి ఒక్కసారి బరువు బాధ్యతలను తీసుకున్నట్లయితే కనుక ఇక పొరపాటున కూడా అంటే వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించారు. ఆ బాధ్యతలను, ఆ బరువును సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటారు. కుటుంబం యొక్క సంరక్షణ కోసం ఎంతైనా సరే కష్టపడుతూ ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క జీవితం అనేది చాలా సంతోషంగా ఉండటం కోసం చాలా రకాలుగా కూడా కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు ఇంత కష్టపడితే అంత మంచి ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఇలానే వీరి యొక్క జీవితంలోని మంచి పనులు చేస్తూ ముందుకు సాగిపోతారు. అంతేకాకుండా కుటుంబంలో కూడా మంచి వ్యక్తిగా వీరు నడుచుకోవడం జరుగుతుంది. మంచి వ్యక్తిగా పేరు పొందడం జరుగుతుంది. వీరు ఆపదలో ఉన్న వారికి అన్నం పెడుతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడంలో చాలా ముందుంటారు ఈ రాశి వారు. అంతేకాకుండా ఎంతటి ఆపదలో ఉన్నా సరే వీరు ఇక కుంభరాశి వారికి వారికి లేకపోయినా ఇతరులకి మాత్రం దానం చేయడంలోనే చాలా ముందుంటారు. ఇతరులకి ఖచ్చితంగా దానం చేస్తూ ఉంటారు. దాన గుణం అనేది ఈ రాశి వారిలోనే ఎక్కువగానే ఉంటుంది. కుంభరాశి వారికి దానం చేసేటువంటి గుణం అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి తప్పకుండా కూడా మంచి జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గోచారం చాలా అనుకూలంగా ఉన్నందువలన వీరు ఈ సమయంలో ఏదైనా నూతన వ్యాపారం చేయాలనుకున్నా, నూతనంగా ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా కూడా అధిక మొత్తంలోనే పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం తప్పకుండా ఆలోచించండి. అలానే అనుభవజ్ఞులైనటువంటి సలహాల సూచనల మేరకు మాత్రమే వీరు మీ యొక్క పెట్టుబడులను ముందుకు సాగించండి. అలానే మీరు అనుభవజ్ఞులైనటువంటి వారి చేత పెట్టుబడులు అడిగి తెలుసుకొని పెట్టుకోండి. అంతే తప్ప అనుభవం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అధిక మొత్తంలో డబ్బుని ఇన్వెస్ట్ చేయవద్దు. ఆన్లైన్ వ్యవహారాలు అస్సలు నమ్మవద్దు. ఆన్లైన్లో డైరెక్ట్గా గేమ్స్ ఆడటం కానీ, అలా సంపాదించాలి ఇలా సంపాదించాలి అని చెప్పి అటువంటి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కావచ్చు, ఇలాంటివి ఆన్లైన్ వ్యవహారాలను నమ్మవద్దు. అటువైపు మొగ్గు చూపవద్దు. అయితే మీరు ఎప్పుడైనా సరే ఒక అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు మీకు ఫ్యూచర్ ప్లానింగ్స్ గురించి చెప్పి డబ్బును సేవ్ చేయాలని అనుకున్నప్పుడు డైరెక్ట్గా మీ బ్యాంకుకు వెళ్ళి తర్వాత మీ బ్యాంకు వాళ్ళతో సంప్రదించి అది నిజం అనుకుంటేనే, మీరు నమ్మితేనే, కట్టగలిగితేనే మాత్రమే అటువంటివి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక అదే విధానంగా ఈ రాశి వారికి ఈ సమయంలో నూతన వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. నూతనంగా చేసేటువంటి ఏవైనా సరే ఈ సమయంలో కలిసి వస్తాయి. గోచారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:24 తర్వాత మాత్రం వీరికి చాలా మంచి శుభం జరుగుతుంది. ఒక గొప్ప శుభవార్తను వింటారు. అంతేకాకుండా వీరికి రావాల్సినటువంటి ఆస్తి రావడం జరుగుతుంది. మీకు కోర్టు వ్యవహారాల్లో కావచ్చు, కోర్టుకు సంబంధించినటువంటి ఏవైనా సరే సమస్యలు ఉన్నా సరే తొలగిపోవడం
కోర్టు సమస్యలన్నీ తొలగిపోయి మీకు జీవితంలో సంతోషం అనేది లభిస్తుంది. జీవితంలో అనేకమైనటువంటి సమస్యల నుండి విముక్తి పొంది మీరు మీ జీవితాన్ని ఆనందాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఖచ్చితంగా అంటే ఒక నిరుద్యోగులు కావచ్చు, కుంభరాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఎంతో ఎక్కువగా చదివి మంచి ఉత్తీర్ణత ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లు జాబ్స్ ట్రై చేయాలని చూసినా కూడా జాబ్ రాకపోవడం కావచ్చు, జాబ్ విషయంలో అనేక రకాల సమస్యలు రావచ్చు. ఇలాంటివి ఉంటే కనుక వాటిని కూడా తొలగించుకోవాలి అంటే ఈ యొక్క అంటే కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా శనిదేవుడిని పూజించండి. ప్రతి శనివారం వీలైతే కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టండి. మూగ జీవులలో ఒకటి కాకి, కుక్క. ఈ కుక్కకి అయినా సరే కాకికి అయినా సరే ఏదైనా ఆహారాన్ని పెట్టండి. పెరుగన్నం కావచ్చు, మాంసాహారం కావచ్చు, ఏదైనా ఒకటి పెట్టండి. కాకి శనీశ్వరుడి వాహనం కనుక కాకికి ఏదైనా ఆహారాన్ని పెట్టిన కుక్కకి కాకికి ఏదైనా పెడితే కనుక నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి. అనేక రకాల దోషాల నుండి విముక్తి పొందుతారు. కటిక దరిద్రాలు సైతం తొలగిపోయే అవకాశం ఉంటుంది కుంభరాశి వారికి. అంతేకాదు ఇంకా మీ యొక్క ఆదాయాన్ని కూడా కావచ్చు, మీ అదృష్టాన్ని కావచ్చు, ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధానంగా ఎవరైతే కాకికి కానీ కుక్కకి కానీ ఇలా ఆహారాన్ని పెడతారో వారి జీవితం అనేది ఖచ్చితంగా చాలా బాగుంటుంది. వారికి జీవితంలోని అనుకున్నటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఎవరైతే ఉన్నారో సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పనిపైన పూర్తి శ్రద్ధను దృష్టిని పెట్టి ముందుకు సాగిపోవండి. అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నాయకత్వమైనటువంటి లక్ష్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఆపదలో ఉండేటువంటి వ్యక్తులను ఆదుకోవడానికి కూడా ఈ రాశి వారు చాలా ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, చాలా గొప్ప వ్యక్తులు. అలానే వీరికి జీవితంలోని మంచిగా ఉండాలన్నటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎవరిని కూడా చేయి చాపి అడగడానికి ఇష్టపడరు. ఎవరికైనా సరే దానం చేయడంలో ముందుంటారు, కానీ దానం అడగడంలో మాత్రం చాలా వెనుకుంటారు ఈ రాశివారు. అందువలనే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వీరు దానం చేసేటువంటి గుణం ఏదైతే ఉందో చాలా మంచిది. అది మిమ్మల్ని చాలాసార్లు రక్షిస్తూ ఉంటుంది. అది మీ ఆపదలో ఉన్నప్పుడు కావచ్చు, లేదా మీరు ఏదైనా సమస్యలు చిక్కుకున్నప్పుడు కావచ్చు, అది మీకు తిరిగి ఏదో ఒక రూపంలో వస్తుంది. అలా మీరు ఎవరినైనా ఆకలితో ఉండే వారికి కూడా ఆదుకోవడం కానీ, మూగజీవులకి ఆహారం వేయడం, నీరు పెట్టడం, ముఖ్యంగా ఈ ఎండాకాలంలో మూగజీవులకి నీళ్ళని పెట్టండి. వీలైతే నీళ్ళు ఎక్కడైతే మట్టి చిప్పల్లో కానీ ఏదైనా ప్లాస్టిక్ గ్లాసులలో కానీ నీటిని పోసి మూగజీవుల దగ్గర పెట్టడం కానీ, ఏదైనా ధాన్యపు గింజలను కానీ వేయడం కానీ, పేదవారికి అన్నంని దానం చేయడం కానీ చేస్తే గనక మీకు ఎలాంటి దోషాలు ఉండవు. నవగ్రహాల దోషాలు ఉండవు. గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి. తద్వారా మీ జాతకంలో ఉండేటువంటి దోషాలు కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి కుంభరాశి వారికి మధ్యాహ్నం 12:24 తర్వాత ఒక శుభవార్త, అది ఉద్యోగపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, లేదైనా గొడవలు తగాదాలు ఉంటే అది కావచ్చు, రావాల్సిన ధనం రావడం కావచ్చు, మొండి బాకీలు తొలగిపోవడం కావచ్చు, లేదంటే మొండి బాకీలు ఏదైనా రావాల్సినవి ఉన్నాయో అవి రావడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు అంటే ఇందులో ఏ సమస్య ఉన్నా సరే అవి తొలగిపోయే అదృష్టం కలిసి వస్తుందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కుంభరాశి వారికి మధ్యాహ్నం మార్చి 21 శుక్రవారం మధ్యాహ్నం 12:24 తర్వాత ఎలాంటి శుభవార్త వస్తుందనేది ఎదుటివారు ఏం చేస్తారంటే వీరిని చాలా నెగిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారండి, పొరపాటు పడతారు. ఆ విధంగా వీరికి ఎదురు దెబ్బలు అయితే ఎక్కువగా తగులుతూ ఉంటాయి. బంధువర్గంలో కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఇరుగు పొరుగులు వారు కావచ్చు, స్నేహితుల పరంగా కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీరు చేసేటువంటి పనిని మంచిగా వీరు అంటే ప్రతిసారి కూడా ఏదో ఒక సహాయాన్ని అందించి ఒకసారి లేదని ఎప్పుడు కూడా వీరు బాధపడిపోయే విధానంగా వీరు ముందు ప్రవర్తిస్తుంటారు. ఈ కుంభరాశి వారు
పైకి ఎంత గంభీరంగా కనిపించినా కూడా మృదువైన మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి రాశి వారే కుంభరాశి వారు. ఒకసారి చెప్పేసి అలా ఎప్పుడైనా కానీ వీరు ఏం చేస్తారో ఆ ఒక్క విషయం దగ్గర వీరు ఎదుటి వారికి శత్రు భావంతో ఏర్పడుతుంటారు. అలాగే వీరిపైన కొంచెం కుళ్ళు కుతంత్రాలు లాంటివి జరుగుతుంటాయండి. జాగ్రత్తగా ఉండండి.